మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాక్య భాగం నుండి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదేమిటంటే 66వ అధ్యాయం యెషయా గ్రంథం మరి 1 నుండి మనం చదవగలిగితే, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖన భాగాలు ప్రియులారా, ఆధ్యాత్మిక మన జీవితంలో ఒక నూతనమైనటువంటి జీవాన్ని పెంపొందించడానికి ఆత్మదేవుడు మనకి విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. మాట్లాడుతున్న ఆయన ఎవరంటే, ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ కూడా నా హస్తకృత్యాలు, నేను చేసినవి ఈ ప్రకృతి అంతా కూడా. గనుక ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు కలిగి నా మాట విని వనకాలి, వాని మీద నా దృష్టి ఉంటది. ఆమేన్. దేవుడు నిన్ను దృష్టించాలంటే, దేవుడు ఆయన కను దృష్టి నీ మీద నిలపాలంటే, నీ దగ్గర ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఆయనకి కావాలి. అదేమిటంటే ప్రియులారా, మరి ఎవడు దీనుడై, దీనత్వం కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ఉండడం ఆయనకు కావాలి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు అంటాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును. హల్లెలూయా. ఆయన దీనుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడో వీళ్ళరా మన పక్షాన, మరి మనలో నుండి ఈ క్వాలిటీని ఆయన కోరుకుంటున్నాడు. మీరు దీనులుగా ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. దీనులు ప్రియులరా జాలి పడతారు, దీనులు మరి ఎదుటి వారిని క్షమిస్తారు, దీనులు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు. మనలో దీనత్వం అనేది ఉంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయి. ఆమేన్. ఆ దీనత్వాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఆయన తనకు ప్రార్థన చేసేవారు అందరూ ఎడల కృప చూపువాడే ఉన్నాడు. ఆమేన్. గనుక మనకు తెలియజేస్తుంది ఏంటంటే, మీరు దీనత్వం కలిగి ఉండాలి. ఒకటి, మీరు వాక్య భాగంలో చూస్తే మరి యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు. అదేంటంటే 57వ అధ్యాయంలో మరి 15వ వాక్యాన్ని మనం చూస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి యేసుక్రీస్తు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని నేను బలపరచడానికి నేను వినయము గల వారి యొద్ద నివసించుతున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గనుక దేవుని ఉద్దేశాలు చూసారా పిల్లరా? ఆయన ఎవరంట? పరిశుద్ధుడు, నిత్య నివాసి, సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు సర్వ జగద్ రక్షకుడు, లోకరాజ్య పాలకుడు. ఈ భూరాజులు ఎవరిని కూడా ఆయనతో పోల్చలేవు. మహోన్నతుడు, మహాగణుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంత నిత్య నివాసి మరి మనతో చెబుతున్న మాట ఏంటంటే, మీరు చూసినట్లయితే మరి దీన మనస్సు గల వారి యొద్ద
నేను నివసించుచున్నాను అన్నాడు ఆయన. దీనుల వద్ద నేను వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడానికి, వారిలో ఉద్యమాన్ని తీసుకురావడానికి, వారి కృంగుదల నుండి పైకి లేవనెత్తడానికి నేను దీనుల దగ్గర ఉంటున్నాను. కారణం ఏమిటంటే ఆయన కూడా దీనుడే. ఆయన స్థితి చూస్తే ఆయన మహాగణుడు, పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. మనకు పాట ఉంటుంది, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. పిల్లరా, మా మధ్యలో నివసించడానికి ఇది నీ న్యాయమా అని రాశాడు ఒక భక్తుడు. గనుక దీన మనసు గలవారిని ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడని ఆ పాటలో మనకు ఉంటుంది. దీన మనసు గలవారినే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. అంటే ఒక సమృద్ధికరమైన కృప ఆయన మన దగ్గర నివసించాలంటే దీన మనసు కావాలి. ఇది మొదటిది. అక్కడ రాయబడిన మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయం కావాలి. యేసుక్రీస్తు కావాల్సింది నలిగిన హృదయం. అంటే విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగమని మనకి తెలుస్తుంది. ఆమె ఎవరైతే ఏడుస్తూ ఉంటారో, ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో, రోదన చేసి ఆ అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తుంటారో, వారంటే ఆయనకి చాలా ఇష్టం. వారిని దృష్టిస్తాడు ఆయన. నీకు అలాంటి హృదయం కావాలని ఆయన కోరుకుంటాడు. ఆమె హల్లెలూయా. ఆ విరిగి నలిగిన మనస్సును ఏ మాత్రం కూడా ఆయన అలక్ష్యం చేసేవాడు కానే కాదు. అది ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగం. అదే నువ్వు ఆరాధిస్తున్నటువంటి మహిమ స్వరూపేగు యేసుక్రీస్తుకి అది కావాలి. అదే హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాస్తాడు, విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. కనుక విరిగి నిలిగిన మనస్సు ఆయన ఇష్టపడేవాడు. ఇది రెండో లక్షణం. ఈ మూడోది చూస్తే ఆయన మాట విని వనకాలంట పిల్లారా. యేసయ్య మాట విని గడగడ వనకాల. ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో, యేసుక్రీస్తు ఇది చేస్తే నా పట్ల ఆయన కోపం ఉంటుంది, ఇది నేను చేయకూడదు, ఇలా నేను మాట్లాడకూడదు, ఫలానా ఫంక్షన్ నేను వెళ్ళకూడదు, ఫలానా వాళ్ళతో నేను సహవాసం చేయకూడదు, అది ఆయనకు వ్యతిరేకమైందని గ్రహించగలగాలి. అది మూడోది. ఆయన మాట వాక్యం విని భయపడాలి. అమ్మో, సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు యొక్క మాట చాలా శక్తివంతమైంది, ఆయన నన్ను శిక్షిస్తాడు, ఆయన నన్ను పనిష్ చేస్తాడు అనే ఉద్దేశంతో భయపడుతూ వణికాలి. ఈ మూడు లక్షణాలు ఎవరిలో ఉంటాయో వానినే నేను దృష్టించుతున్నాను అంటాను. మరి ఒకటి దీనత్వం కలిగి ఉండాలి, రెండు నలిగిన మనస్సు, దేవుని మాట విని వనకాలి, మూడోది.
ఈ మూడు కూడా మనకి దావీదులో కనబడుతున్నాయి. చూసారా పిల్లరా? అతను మరి దీన మనసు కలిగిన వాడు. అందుకని దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారం నా ఇష్టాన్ని నెరవేర్చిన వాడు. ఆమె నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. ఎందుకంటే నా హృదయంలో ఉన్న అతని హృదయం కూడా అలానే ఉంది. ఆమె రెండోదిగా విరిగి నలిగిన మనసు. ఎప్పుడు చూసినా అతను ఏడ్చేవాడు. దేవునితో ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు పిల్లరా, మరి ఆ కన్నీటిలో పరుపు తేలిందంట. అంతగా కన్నీళ్లు అన్నపానములయ్యాయి. అంతలా ఉన్న దేవునితో మమేకమైనటువంటి భక్తుడు. మూడోది, ఆయన మరి దేవుని మాట విని వణికేవాడు. నా దేవుని దృష్టికి నేను విరోధంగా పాపం చేశానని భక్తుడు వచ్చి చెప్పినప్పుడు, ప్రవక్త నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అక్కడే గడగడలాడి వణికిపోయి, నీ కృపను నా దగ్గర నుంచి తీసేమాటయా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ యొక్క అభిషేకము నా దగ్గర తీసేయద్దు, నీ యొక్క అయా ఆత్మ నా దగ్గర తొలగించొద్దు, నన్ను హిమంలాగా తెల్లగా కడుగు అనని గడగడ వణికిపోయాడు. 51 కీర్తన రాసి. కనుక దావీదు మీద దేవుడు దృష్టి నిలిపి ఎక్కడో గొర్రెలు కాసుకున్నామని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించేశాడు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, మీకు నేను ఇదే తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క దృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఉండాలంటే ఈ 3 లక్షణాలు నీలో ఉండాలి. నీ మనస్సు కలిగిన ఉండాలి, విరిగి నలిగిన హృదయం కలిగిన ఉండాలి. మూడోదిగా ఆయన మాట విని వణకాలి. వణికిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించినట్టు చూస్తున్నాను. గనుక నీ మీద ఆయన దృష్టి నిలపాలంటే ఈ లక్షణాలు కలిగి నువ్వు జీవించు. ప్రభు తప్పనిసరిగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. దేవుడు అటు కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.